డాక్టర్ ఏమైంది? చందు కండిషన్ బానే ఉందా? ఇంకా లేదు, సిటీ స్కాన్ చేస్తున్నారు, ఇంకా టైం పట్టదు. నువ్వు టెన్షన్ పడే కంటే తన గురించి వాళ్ళకి చెప్తే బాగుంటుందేమో. ఇక్కడ చందు చావు బతుకుల మధ్య ఉంది. చందు, అమ్మ చందు. హలో రాజా, చందు పరిస్థితి అస్సలు బాగాలేదు. తను కోమాలో ఉంది. చందు కళ్ళు తెరిచేసరికి నువ్వు ఎదురుగా ఉండాలి రాజా. రాజా, చందు ఒంట్లో బాగోలేదని చెప్పి కూడా చాలాసేపు అయింది. అయినా నువ్వు ఇక్కడి నుంచి కదలేదు. అసలు నువ్వు మా రాజావేనా? సమయానికి నువ్వు చూసావు కాబట్టి సరిపోయింది, లేకపోతే చందు పరిస్థితి ఏమైపోయేది జయంతి? చందుని కాపాడటం కోసం పెళ్లిని కూడా పక్కన పెట్టి హాస్పిటల్కి తీసుకొచ్చావు. ఎవరు చేస్తారమ్మా ఇంత త్యాగం? త్యాగం ఏంటక్క, ఇది నా బాధ్యత. నేను ఇంతకు ముందే చెప్పాను కదా, నేను చందుకి అమ్మని. చందుని కాపాడుకోవడం నా బాధ్యత. డాక్టర్, కృష్ణ గారు, చందు స్పృహలోకి వస్తుంది, వెళ్ళి చూడండి. అలాగే. రాజా, అమ్మ చందు, నేనే తప్పు చేయలేదండి. నన్ను నమ్మండి, నేను చెప్పేది నిజం. నేనే తప్పు చేయలేదు, నన్ను నమ్మండి. రాజా, నన్ను నమ్ము ప్లీజ్. నన్ను అనుమానించొద్దు ప్లీజ్. రాజా, నన్ను అపార్థం చేసుకోకు. రాజా, అమ్మ చందు. రాజా, చందు, చందు, రాజా. చందు, చందు ఇటు చూడమ్మా. ఒక్కసారైనా కళ్ళు తెరిచి చూడు. నా మాట నమ్ము, నేనే తప్పు చేయలేదు రాజా. నన్ను ఒంటరిదా చేయొద్దు. చందు, చందు, ఏం మాట్లాడుతున్నావు? ఏమైందమ్మా? నాకు అన్యాయం చేయొద్దు రాజా. చందు, నా మాట విను, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా. రాజా ప్లీజ్, రాజా నన్ను అర్థం చేసుకో. రాజా, నేనే తప్పు చేయలేదు రాజా, నన్ను అపార్థం చేసుకోవద్దు. డాక్టర్, డాక్టర్, చందు కళ్ళు తెరవడం లేదు. రాజా రాజా అని కలవరిస్తోంది. ఇంకా పూర్తిగా కోలుకోవటానికి టైం పడుతుంది. ఈలోగా రాజాని పిలిపించండి. తనకి రాజా అంటే ప్రాణం కదా. రాజా వచ్చి పిలిస్తే త్వరగా కోలుకుంటుంది. మీరు కాసేపు బయట వెయిట్ చేయండి, నేను మళ్ళీ పిలుస్తాను. సిస్టర్, ఒకసారి ఆ రిపోర్ట్స్ ఇవ్వు. ఇదిగోండి మేడం. ఏంటి కృష్ణ ఇది? రాజా ఇంతవరకు హాస్పిటల్కి రాకపోవడం ఏంటి? అసలు ఇంతకీ రాజాకి చందు పరిస్థితి చెప్పావా? అది తను చాలా బిజీగా ఉన్నాడు వదినా. ఎంత బిజీగా ఉంటే మాత్రం చందు పరిస్థితి తెలిసాక కూడా రాకుండా ఎలా ఉంటాడు కృష్ణ? అసలేమైంది కృష్ణ? చందుకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే అందరికంటే ముందుండే మనిషి కబుర్ చేసినా రాకపోవడం ఏంటి? నాకంతా అయోమయంగా ఉంది. జయంతి, నువ్వు మళ్ళీ ఒకసారి రాజాకు ఫోన్ చేయి. రాజాతో నేను మాట్లాడతాను. లేదు వదినా, అంటే తనేదో మీటింగ్లో ఉన్నాడని మూర్తిగా చెప్పారు. నేను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు కృష్ణ. ఎంత మీటింగ్ లో ఉన్నా చందుకి బాగోలేదంటే
రెక్కలు కట్టుకుని వాలిపోతాడే. చందు కంటే మీటింగ్ ముఖ్యమా? తన కోసం ఆస్తి మొత్తం వదులుకోవడానికి సిద్ధపడిన వ్యక్తి రాజా. అలాంటి మనిషి మీటింగ్ వదిలి రాకపోవడం ఏంటి? అదేం లేదు వదినా, బహుశా తనకి ఇన్ఫర్మేషన్ అందిందో లేదో. ఒక పని చేస్తాను, నేను వెళ్ళి మాట్లాడి రాజాని తీసుకొస్తాను. సరే వెళ్ళు. ఏంటి జయంతి ఇది? ఇదంతా చాలా విచిత్రంగా అనిపించట్లేదు? అవునండి, నాకు చాలా వింతగానే ఉంది. మీరు చూసిందంతా అబద్ధం, పచ్చ అబద్ధం. ఏంటి అబద్ధం? నేను చూసిందంత అబద్ధమా? మీరు చూసినవన్నీ అబద్ధాలు కాదు, మీరు ఊహించుకున్నవన్నీ అబద్ధాలు. నన్ను స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళింది ఆ సురేష్ వాళ్ళమ్మ పార్వతమ్మ. వాళ్ళని పిలిచి అసలు నిజం వాళ్ళతోనే చెప్పిస్తాను. నీ భార్య హాస్పిటల్లో ఉందని తెలిసి కూడా నీ ముఖంలో కంగారు లేదు, భయం లేదు, బాధ అంతకంటే కనిపించడం లేదు. పని కన్నా ప్రాణం చాలా ముఖ్యం రాజా. రాజా, ఎందుకు రాజా అలా మొహం పక్క తిప్పుకుంటావు? ఏ, నాతో మాట్లాడవా? రాజా, నా మీద కోపం ఉండటంలో తప్పులేదు. ఎందుకంటే ఏ మామగారు అల్లుడిని అనుకోడని మాట్లాడినాను. కారణం ఏదైనా కోపంలో నిన్ను తిట్టేశాను. నన్ను చూస్తే నీకు కోపం రావడం సహజమే, కానీ భార్య మీద ఎక్కడైనా ప్రేమ అనేది ఉండాలి కదా రాజా. చందు పరిస్థితి బాగాలేదు, హాస్పిటల్లో చేర్పించామని నాకు ఫోన్ వచ్చేసరికి నాకంటే ముందు నువ్వు అక్కడ ఉంటావు అనుకున్నాను, కానీ రాలేదు. నీకు విషయం తెలుసో తెలీదు అని ఫోన్ చేశాను, ఫోన్ తీయలేదు. మెసేజ్ పెట్టాను, రియాక్ట్ కాలేదు. చివరికి మూర్తిగారి ద్వారా చెప్తే గాని నిన్ను పట్టుకోలేకపోయాం. కనీసం అప్పుడైనా హాస్పిటల్కి వస్తావు అనుకున్నాను, అప్పటికీ రాలేదు. ఏంటి రాజా ఇది? అసలు నువ్వేనా ఇలా ప్రవర్తిస్తుంది? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అక్కడ పిచ్చిది నీ కోసం కలవరిస్తుంది రాజా. తను కళ్ళు తెరిచేసరికి నువ్వు అక్కడ కనిపించాలి. నువ్వు కనిపించకపోతే చందు గుండె పగిలిపోతుంది. రా రాజా, వెళ్దాం. నేను రాను. తప్పు రాజా. మనుషులు చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు పంతాలకి పట్టింపులకి వెళ్ళకూడదు. శత్రువునైనా కష్టంలో ఉన్నప్పుడు కనికరించడం సంస్కారం అనిపించుకుంటుంది. నాకు సంస్కారం లేదని తేల్చారు కదా, నాలాంటి కుసంస్కారితో మీకు మాటలేంటి? వెళ్ళండి. రాజా, కోపంలో అన్న మాటలు గుర్తుపెట్టుకుని మరీ సాధిస్తున్నా. ఇది సమయం కాదు. అక్కడ చందు పరిస్థితి బాగాలేదు, నీకోసం కలవరిస్తుంది. కలవరించేది నా కోసం కాదు. మీరు పొరపాటు పడి ఇక్కడికి వచ్చారు. వెళ్ళండి. వెళ్ళి మీ అమ్మాయికి నచ్చిన వాడు ఎక్కడున్నాడో వాడిని తీసుకెళ్ళండి. రాజా, ఎందుకింత దారుణంగా మాట్లాడుతున్నావు? చందు గురించి నీకు తెలియదేమీ లేదు. చందు నిన్ను ఎంతగా ప్రేమించిందో ఇన్నేళ్ల కాపురంలో నీకు అర్థం కాలేదా? ఆడదాని ప్రేమ ఎలాంటిదో తెలుసుకోవడానికి మగాడికి ఒక్క నిమిషం చాలు. అలాంటిది ఇన్నేళ్ల కాపురం చేశాక కూడా తను నువ్వు అనుమానిస్తున్నావా? రాముడు సీతను అనుమానించాడంటే దానికి లోకనిందనే కారణం. కానీ నీ అనుమానానికి కారణం ఏంటి రాజా? ఏ ఎన్నో చెప్పిన మీ కూతురు ఈ కారణం చెప్పలేదా? వెళ్ళి తన్నే అడగండి.
నన్ను కాదు. వద్దు రాజా, ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవడానికి సమయం కాదు. నువ్వు రాకపోతే చందు కుమిలిపోతుంది. రా రాజా, వెళ్దాం. నేను రాను, రావాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను రాకపోతే తను కుమిలిపోతుందని మీరు చెప్పడం కాదు, నేను నమ్మాలి. ఆ నమ్మకం ఎప్పుడో పోగొట్టుకుంది. ఇక మీరు వెళ్ళొచ్చు. ఎందుకు రాజా ఇంత కర్కశంగా మాట్లాడుతున్నావు? అసలు మీ మధ్య ఏం జరిగింది? ఎందుకు ఇంతలా చందును అనుమానిస్తున్నావు? చెప్పు రాజా. ఎందుకో నేను చెప్పడం కాదు, చేసిన పాపం చెప్పుకుంటే కొంతలో కొంతైనా తగ్గుతుందంట. వెళ్ళి మీ కూతురుని అడగండి. తను చెప్పే భయంకరమైన నిజాన్ని విని మీ కూతురు ఎంత గొప్పదో తెలుసుకొని ఆనందించండి. రాజా, ఇవన్నీ మనం ప్రశాంతంగా తర్వాత మాట్లాడుకుందాం. దేనికైనా ఇది సమయం కాదు. నేను చెప్తున్నాను కదా, నా మీద ఉన్న గౌరవంతైనా రా. మీ అమ్మాయి కోసం నా చొక్కా పట్టుకొని కొట్టబోయారు కానీ ఎందుకమ్మా నీ భర్త ఇలా అంటున్నాడు, అసలు నువ్వేం తప్పు చేసావని మీరు అడిగారా? లేదే. అలా అడిగి ఉంటే నిజంగా ఈరోజు మీ గౌరవానికి తలంచి మీతో వచ్చేవాణ్ణి మిస్టర్ కృష్ణ ప్రసాద్. రాజా, ఏ మామగారైనా తన కూతురు చెప్పేది వింటాడు కానీ అల్లుడి స్థానంలో ఉండి ఆలోచిస్తారా? ఎంతైనా అల్లుడు కొడుకు కాలేడు కదా. అది కాదు రాజా. వద్దు సార్, దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. ఆ రోజు అన్నమాటే మళ్ళీ మళ్ళీ అంటున్నాను. ఒకప్పటి నా చందు కోసమైతే అన్ని వదిలేసి వచ్చేవాణ్ణి, కానీ నీతి తప్పిన ఆడదాని కోసం, తప్పుడు దారిలో తిరిగే ఒక కులత కోసం నేను రాను రాను రాను. రాజా, పదే పదే అదే మాట అంటున్నా. చందుకి నీకు మధ్య ఉన్నది కేవలం అపార్థ పొరలే అని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. అవి ఏదో ఒక రోజు తొలగిపోతాయి. కానీ ఆ రోజు నువ్వన్న ఈ మాటలు మాత్రం చెరిగిపోవు రాజా. అవి జీవితాంతో నిన్ను వేధిస్తాయి రాజా. నీకు మావగారిగా కాదు, నీ మంచి కోరే పెద్దవాడిగా చెప్తున్నాను. మాట జారకు, అది మంచిది కాదు. మా ఇద్దరి మధ్య ఉన్నది అపార్థపు పొరలని మీరనుకుంటే సరిపోదండి. అవేంటో మీకు త్వరలోనే అర్థమవుతుంది. ఆ రోజు మీ కూతుర్ని నిలదీస్తారో లేక అవమానంతో తలదించుకుంటారో మీరు మీ కూతురు ఆలోచించుకోండి. మీ అమ్మాయి మంచిది అనేది మీ నమ్మకం, నా భార్య మంచిది కాదు అనేది నా నమ్మకం. ఎవరి నమ్మకాలు వాళ్ళ దగ్గరే ఉంచుకుందాం. ఎవరి కోసం ఎవరు రావాల్సిన పని లేదు, ఎవరి కోసం ఎవరు బ్రతిమలాడాల్సిన పని లేదు. మీరు ఇక్కడ నిలబడి మీ టైం వేస్ట్ చేసుకునే కంటే అక్కడికే వెళ్ళి ఆవిడ గారికి తెలివొస్తే ఏం జరిగిందో అడిగి తెలుసుకోండి. వెళ్ళండి. చందు, అమ్మా చందు,
పెద్దమ్మా, చందు, పెద్దమ్మా, నెమ్మదిగా. ఇప్పుడు ఎలా ఉంది చందు? పెద్దమ్మా, ఆయన ఏది? రాజానా? అవును పెద్దమ్మా, రాజా ఏడి? రాజా ఆఫీస్లో ఉన్నాడమ్మా. తన ఫోన్ కలవడం లేదు. రాజాని తీసుకురావటానికి మీ నాన్న వెళ్ళాడు. తనని వెంట పెట్టుకుని తీసుకొస్తానని చెప్పాడు. నిజంగా చందు, అయినా నీకు బాగోలేదని తెలిస్తే రాజా ఊరుకుంటాడా? ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చాడు. మరి అమ్మేది? జయంతేనా? తనిప్పుడే ఇంటికెళ్ళింది. నిన్ను తనే తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించింది తెలుసా? నీకోసం పెళ్లి కూడా ఆపుకుంది. పెళ్లి మంటపానికి వెళ్తున్న మనిషి నువ్వు రోడ్డు మీద పడిపోవడం చూసి నిన్ను తీసుకుని హాస్పిటల్కొచ్చింది. నీకో విషయం తెలుసా? ఇప్పుడు వాళ్ళ పెళ్లి కూడా ఆగిపోయింది. అయినా ఏంటి చందు ఇది? ఎందుకు నీ ఆరోగ్యం చేజేతులా పాడు చేసుకుంటున్నావు? డాక్టర్ గారు నీ రిపోర్ట్స్ చూసి చాలా బాధపడుతున్నారు. ఎందుకు రోజు రోజుకి ఆరోగ్యం ఇలా పాడు చేసుకుంటుంది అని మందలిస్తున్నారు కూడా. హాయ్ చందు. ఏంటి చందు ఇది? నీకింతకు ముందే చెప్పాను కదా, అనవసరమైన టెన్షన్స్ అవి పెట్టుకోవద్దు. ఎక్కువ టెన్షన్ పడితే నీ ఆరోగ్యం పాడవుతుందని చెప్పానా లేదా? చూడు ఇప్పుడు ఏం జరిగిందో. నీకే ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయడానికి నీ చుట్టూ ఎంతమంది లేరు? నీ మనసులో బాధని పంచుకోవడానికి నేను లేనా? మీ పెద్దమ్మ లేదా? మీ డాడీ, జయంతి, అసలు వీళ్ళందరూ కాదు. అందరికంటే ఎక్కువగా నేను ప్రాణానికి ప్రాణంలా ప్రేమించే నీ భర్త రాజానే ఉన్నారు కదమ్మా. ఇంకేంటి నీ సమస్య? చందు, ఏమైందమ్మా? అసలు ఎందుకు ఇలా బాధపడుతున్నావో చెప్పు. నేనున్నాను కదా, నాకు చెప్పమ్మా. అమ్మా చందు, కృష్ణ, రాజా ఏడి? చందు ఇందాకటి నుంచి రాజా రాజా అని కలవరిస్తోంది. ఏడి? బయటున్నాడా? లోపలికి తీసుకునిరా. ఏంటి ఆలోచిస్తున్నావు కృష్ణ? రాజాని లోపలికి రమ్మని చెప్పు. వదినా, అది రాజా రాలేదు. ఏంటి కృష్ణ నువ్వు అనేది? రాజా రాలేదా? అంటే తను అర్జెంటుగా కాన్ఫరెన్స్ ఉందని ముంబై వెళ్ళాడంట. తనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను. అది చేరగానే వచ్చేస్తాడు వదినా. అలా చెప్పమని ఆయన చెప్పారా డాడీ? ఏంటి కృష్ణ అసలు? రాజా అలా చెప్పడం ఏంటి? ఏం జరిగింది? అబ్బే అదేం లేదు వదినా, నిజంగానే రాజా ఊళ్ళో లేడు. కృష్ణ గారు, తనేను ఇంకో గంటలో డిశ్చార్జ్ చేస్తాం. ఇంటికి తీసుకెళ్ళొచ్చు. మీతో విషయం మాట్లాడాలి. అలా బయటికి వెళ్దాం.
చూడండి కృష్ణ గారు, మీకు ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. చందు పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతోంది. మానసికంగా తనెంత బాధపడితే తనకంత నష్టం జరుగుతుంది. రాజా ఎందుకు రాలేదో నాకు తెలీదు, కానీ ఇంటికి తీసుకుని వెళ్ళాక మాత్రం తనకి ఏమాత్రం కష్టం రాకుండా చూసుకోండి. ఇంతకంటే నేనేం చెప్పలేను. ఏంటి కృష్ణ, అసలేం జరుగుతోంది ఇక్కడ? ఎవరు ఎవరి మీద కోపడుతున్నారు? ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు? నీ మాట నమ్మాలా, లేక చందు అంటున్న మాటల్ని అనుమానించాలా? నిజంగా రాజాని కలిసావా లేదా? ఆ పిచ్చిది కళ్ళు మూసినా తెరిచినా రాజా రాజా అనే కలవరిస్తూ ఉంటే వెంటనే తెచ్చి తన ముందు నిలబెట్టాల్సింది పోయి కాన్ఫరెన్స్ కి వెళ్ళాడు, ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంటున్నావేంటి? నువ్వు నిజం చెప్తున్నావో లేక అబద్ధం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. అబద్ధం చెప్తే మాత్రం దానికి నువ్వు చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కృష్ణ.